లగ్జరీ కార్ డీలర్ బస్రత్ ఖాన్ ఇల్లు కార్యాలయంలో ఈడీ సోదాలు చేస్తోంది. బస్రత్ ఖాన్ ఎవరెవరికి కార్లు అమ్మారు అన్న దానిపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. విదేశాల నుంచి లగ్జరీ కార్లను ఇంపోర్ట్ చేసి ట్యాక్స్ ఎగ్గొట్టిన ఆరోపణలపై సోదాలు చేస్తున్నారు. ఫెమా ఉల్లంఘన కేసులో బస్రత్ ఖాన్ పై ఇప్పటికే ఈడీ కేసు నమోదు చేసింది. బస్రత్ ఖాన్ ఇప్పటికే అరెస్ట్ చేశారు. అహ్మదాబాద్ ఈడీ అధికారులు హైదరాబాద్లో లగ్జరీ కార్ల డీలర్గా ఉన్న బస్రత్ ఖాన్ పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలకు లగ్జరీ కార్లను అమ్మారన్న అభియోగాలున్నాయి. ట్యాక్స్ ఎగ్గొట్టిన కారణంగా ఈడీ రంగంలోకి దిగింది. సోదాలు చేస్తోంది. బస్రత్ ఖాన్ ఎవరెవరికి కార్లు అమ్మాడు దానిపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. విదేశాల నుంచి లగ్జరీ కార్లను ఇంపోర్ట్ చేసి ట్యాక్స్ ఎగ్గొట్టిన ఆరోపణలపై సోదాలు చేస్తున్నారు. లగ్జరీ కార్ డీలర్ బస్రత్ ఖాన్ ఇల్లు కార్యాలయంలో ఈడీ సోదాలు చేస్తోంది. దీనికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ రవిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రవి, ఎవరి బస్రత్ ఖాన్, అసలు ట్యాక్స్ ఎగ్గొట్టిన కారణంతో పాటు ఇంకా ఇతర క్రైమ్ కి సంబంధించి ఈడీ అధికారులు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది, ఏంటి? దేవి, బస్రత్ ఖాన్ హైదరాబాద్లో ఇంపోర్టెడ్ లగ్జరీ కార్స్ డీలర్గా ఉన్నాడు. తనకు గచ్చిబౌలిలో ఉన్నటువంటి షోరూమ్ కూడా ఉంది, ఎస్కే కార్ షోరూమ్. దీంట్లోనే ఈడీ రైడ్స్ ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం 11 గంటలకు ఈడీ అధికారులు ఇక్కడికి చేరుకున్నారు. సుమారు 5 గంటలుగా ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఎస్కే కార్ లాంచ్తో పాటు ఈ బస్రత్ ఖాన్కు సంబంధించినటువంటి ఇల్లు, కార్యాలయాలతో పాటు తన స్నేహితుల ఇళ్లలో కూడా సోదాలు జరుపుతున్నారు. ముఖ్యంగా ఫెమా చట్టాన్ని ఉల్లంఘించాడు అనే దాంతోనే ఈడీ ఈ రైడ్స్ జరుపుతూ ఉంది. ఇప్పటికే బస్రత్ ఖాన్ను అహ్మదాబాద్కు సంబంధించిన ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. తను ఫెమా చట్టాన్ని ఉల్లంఘించాడు, కోట్లాది రూపాయలు ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లాడు అని చెప్పి ఈడీ ఇప్పటికే పూర్తి ఆధారాలు కూడా సేకరించింది. అహ్మదాబాద్ ఈడీ అధికారులు కూడా అరెస్ట్ చేశారు. సో ప్రస్తుతం దానికి సంబంధించే గచ్చిబౌలిలో ఉన్నటువంటి కార్ లాంజ్లో ప్రస్తుతం సోదాలు జరుపుతూ ఉన్నారు. ఇక్కడి నుంచి ఈ కార్ లాంచ్ షోరూమ్ ద్వారా ఎవరెవరికి అమ్మారు ఇప్పటికే ఈడీ కూడా కొన్ని ఆధారాలు సేకరించింది. హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రముఖ వ్యాపారవేత్తలతో పాటు కొంతమంది రాజకీయ నాయకులకు కూడా కార్లు అమ్మారు, లగ్జరీ కార్స్ను అమ్మారు అని చెప్పి ఆధారాలు సేకరించింది. సో ఈ కార్ లాంచ్ నుంచి ఎక్కడెక్కడికి కార్లు వెళ్ళాయి, కార్లు కొన్నటువంటి వాళ్ళు ఎవరు, కొన్నవారు ఒకరైతే పేర్లు ఇంకెవరి పేర్లపైన ఉన్నాయా, లేకపోతే వారిల పేర్లపైనే అమ్మారా, ఒకవేళ అమ్ముంటే ఎంత ధరకు అమ్మారు అనే దానిపైన పూర్తి ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు. సో ఇప్పటికే దీనిపైన ఒక రాజకీయ దుమారం కూడా చెలరేగింది. నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒక ట్వీట్ కూడా పెట్టారు. సో మాజీ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఇదే బస్రత్ ఖాన్ దగ్గర నుంచి ఒక కారును కొనుగోలు చేశారు. ప్రస్తుతం తన కాన్వాయ్లో ఉన్నటువంటి ఒక లగ్జరీ కారు కూడా బస్రత్ ఖాన్ ద్వారా కొనుగోలు చేసిందే అని చెప్పి, సో కారు పార్టీ దొంగిలించబడినటువంటి లగ్జరీ కార్లలో జరుగుతోందా అని కూడా తను ఒక ట్వీట్ పెట్టడానికి చూశాం. సో కొద్దిసేపటి క్రితమే మరొక ట్వీట్ కూడా పెట్టారు బండి సంజయ్. ఈడీ అధికారులు సోదాలు జరపడాన్ని స్వాగతిస్తున్నాను, చట్టబద్ధతకు ఇలాంటివి అవసరం, చట్టాన్ని పరిరక్షించడంలో ఇలాంటి సోదాలు జరపడం కూడా అవసరం అని చెప్పి బండి సంజయ్ ట్వీట్ చేయడాన్ని మనం చూస్తా ఉన్నాం. అంటే ఒకవైపు ఈడీ అధికారులు సోదాలు జరుపుతుండగానే మరోవైపు ఈ ఈడీ సోదాలు, అదేవిధంగా లగ్జరీ కార్లు, వీటన్నిటిపైన ఒక రాజకీయ దుమారం కూడా చెలరేగుతోంది. ప్రస్తుతం మనం చూస్తుంటేనే అర్థమవుతోంది ఎస్కే కార్ లాంచ్లో ఎలాంటి లగ్జరియస్ కార్లు కూడా ఇక్కడ ఉన్నాయో. లెక్సస్ కానీ, బెంచ్ కానీ, రేంజ్ రోవర్, ల్యాండ్ రోవర్ ఇలాంటి కార్స్ చాలా ఉన్నాయి. ఇవన్నీ కోట్లాది రూపాయల విలువ చేసే ఉంటాయి. సో ఇప్పటి వరకు అహ్మదాబాద్లో బస్రత్ ఖాన్ అరెస్ట్ చేసిన తర్వాత ఈడీ అధికారులు సేకరించినటువంటి సమాచారం ప్రకారం జపాన్, అమెరికా ద్వారా అక్కడి నుంచి కార్లను కొనుగోలు చేస్తారు. అక్కడన్నీ మనం చూస్తుంటాం లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ ఉంటాయి. వాటన్నిటిని అమెరికా, జపాన్ నుంచి కార్లన్నింటినీ అక్కడ కొనుగోలు చేసి వాటిని దుబాయ్, శ్రీలంకకు పంపించిన తర్వాత వాటిని తిరిగి రైట్ సైడ్ స్టీరింగ్ ఉండే విధంగా మార్చి వాటిని హైదరాబాద్, ఇతరత్ర రాష్ట్రాలకు తీసుకొని వచ్చి అక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్తలకు అమ్ముతున్నారు అనే దానిపైన ఇప్పటికే ఈడీ ఆధారాలు కూడా సేకరించింది. అందులో భాగంగానే ఇప్పటికే బస్రత్ ఖాన్ అదుపులో కూడా తీసుకున్నారు. ఇదే ఏడాది ఫిబ్రవరిలో కూడా బస్రత్ ఖాన్ను DRI అధికారులు అరెస్ట్ చేశారు. సో తనను అదుపులోకి తీసుకొని విచారించినప్పుడు కూడా ఇవే అంశాలు బయటపడ్డాయి. ట్యాక్స్ను కొలగొట్టారు, మొత్తంగా ఖజానాకు 25 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ట్యాక్స్ చెల్లింపులు జరపకుండానే తను కార్లను దిగుమతి చేసుకోవడం, వాటిన్నింటినీ అమ్మకాలు జరిపాడని చెప్పి DRI అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత విడుదలైనటువంటి బస్రత్ ఖాన్ పై మరోసారి ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చింది. బస్రత్ ఖాన్ ఎవరెవరికి కార్లను అమ్మారు అనే దానిపైన కూడా చూస్తోంది. ఇప్పటికే నిన్న బండి సంజయ్ పెట్టినటువంటి ట్వీట్ ద్వారా కూడా పెద్ద దుమారం రేపింది. కాబట్టి ఈరోజు ఈడీ సోదాలు ఇమ్మీడియట్గా జరపడం పైన కూడా మరిన్ని సంచలన విషయాలు బయటికి వచ్చే అవకాశం ఉంది.
హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు ఎవరెవరు బసరత్ ఖాన్ ద్వారా కొనుగోలు చేశారు, ఎలాంటి లగ్జరియస్ కార్లను కొనుగోలు చేశారు, అందులో ఎంతవరకు వీళ్ళు ట్యాక్స్ చెల్లింపులు జరిపారా లేదా, లేకపోతే ఎన్ని కోట్ల రూపాయలకు వసూలు చేశారు అనే దానిపైన ప్రస్తుతం మీడియా అధికారులు సోదాలు జరుపుతూ ఉన్నారు. వాటికి సంబంధించిన వివరాలన్నీ సేకరిస్తున్నారు. సో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఎస్కే కార్ లాంచ్తో పాటు బసరత్ ఖాన్కు సంబంధించినటువంటి ఇల్లు, కార్యాలయాలు, అదేవిధంగా తనకు సంబంధించినటువంటి స్నేహితుల ఇళ్లలో కూడా కొన్ని డాక్యుమెంట్లు ఉండే అవకాశం ఉంది. తను కొంతమంది స్నేహితులను కూడా పార్ట్నర్గా చేర్చుకొని వాళ్ళను ఇలాంటి షోరూమ్స్లో ఉంచి వాళ్ళను మేనేజర్లుగా ఉంచి ఈ వ్యాపారాన్ని అంతా నడుపుతూ ఉన్నాడు. కాబట్టి సో ఎవరెవరు ఉన్నారు, తనకు ఏజెంట్లుగా ఎవరైనా వ్యవహరిస్తున్నారా, ఈ వ్యాపారవేత్తలకు రాజకీయ నాయకులకు మధ్య ఏజెంట్లుగా ఎవరైనా వ్యవహరిస్తున్నారా బసరత్ ఖాన్ అనే దానిపైన ఈడీ ఇప్పటికే ఆధారాలు సేకరిస్తుంది. సో ప్రస్తుతం ఏవైతే ఆధారాలు సేకరించారో, ఎవరైతే బసరత్ ఖాన్కు వ్యాపారవేత్తలకు రాజకీయ నాయకులకు మధ్య డీలర్గా మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారో వాళ్ళందరి ఆధారాలు సేకరించి వాళ్ళ ఇళ్లలో కూడా ప్రస్తుతం ఈడీ సోదాలు జరుగుతున్నాయి. సో ఏకకాలంలో అయితే హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం 5 చోట్ల ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. రవి, ఫెమా ఉల్లంఘన కేసులో బసరత్ ఖాన్ పై ఇప్పటికే ఈడీ కేసు నమోదు చేసింది కదా. రాజకీయ నాయకులు ఎవరైనా ఈ ఎస్కే కార్ లాంచ్లో పార్ట్నర్స్గా ఉన్నారా? అయితే ఇప్పటివరకు అయితే బసరత్ ఖాన్ పేరుపైన ఉంది ఎస్కే కార్ లాంచ్ మాత్రం. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ దుమారం చూస్తే నిన్న కేవలం బండి సంజయ్ మాజీ మంత్రి కేటీఆర్ను టార్గెట్ చేస్తూ మాత్రం ట్వీట్ పెట్టారు. ప్రస్తుతం మాజీ మంత్రి కేటీఆర్ కాన్వాయ్లో ఉన్నటువంటి ఒక లగ్జరీ కారు బసరత్ ఖాన్ ద్వారా కొనుగోలు చేసినటువంటిదే అని చెప్పి తను ట్వీట్ పెట్టారు. కానీ ఇమ్మీడియట్గా బీఆర్ఎస్ నాయకులు కూడా స్పందించారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ మంత్రి కొనుగోలు చేసినటువంటి వాహనం కూడా ఈ బసరత్ ఖాన్ ద్వారా కొనుగోలు చేసిందే, మరి ఆ విషయం పైన ఎందుకు మాట్లాడరు అని చెప్పి నిన్న బీఆర్ఎస్ నాయకులు కూడా స్పందించారు. సో ఈ రెండు ఆధారాలే ఎప్పుడైతే నిన్న బండి సంజయ్ ట్వీట్ చేయడం, ఆ తర్వాత వెంటనే బీఆర్ఎస్ నాయకులు స్పందించడం చూస్తే ఈడీ అధికారులు ఇమ్మీడియట్గా నెక్స్ట్ డేనే సోదాలు జరుపుతున్నారంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రముఖ రాజకీయ నాయకులు చాలామంది ఇక్కడి నుంచి కొనుగోలు చేసి ఉంటారు. తక్కువ ధరకే వస్తుంది. దాదాపు కోట్ల రూపాయల కార్లు కొనుగోలు చేస్తున్నప్పుడు దీని వెనుక లక్షల రూపాయలు సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క కారు వెనుక ఇప్పటికే డిఆర్ఐ అధికారులు గతంలో అరెస్ట్ చేసినప్పుడే ఒక్కో కారు వెనుక దాదాపు 25 లక్షల నుంచి 30 లక్షల రూపాయలు సేవ్ అవుతున్నాయి. కాబట్టి ఆ విధంగా ఎవరైనా సేవ్ అవుతున్నాయనే ఉద్దేశంతో హైదరాబాద్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ వ్యాపారవేత్తలు ఎవరైనా కొనుగోలు చేసి ఉంటారనే అనుమానంతోనే సోదాలు జరుపుతూ ఉన్నారు. ఇప్పటికే డిఆర్ఐ అధికారులు సేకరించినటువంటి ఆధారాలన్నీ కూడా ఈడీ సేకరించింది. దాంతో పాటు ఎస్కే కార్ ద్వారా ఎవరెవరు కొనుగోలు చేశారనే దానిపైన కూడా ఆధారాలు సేకరిస్తుంది. సో